చిన్న చిన్న రీజన్ తో సర్జరీ కోసం అడ్మిట్ చేసుకున్న పేషెంట్ ని డిశ్చార్జ్ చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళకి లేడీస్ లేరు, ఆ అబ్బాయి ఉన్నాడు, కొడుకే ఉన్నాడు, అటెండర్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఇన్ కేసు పోనీ అబ్బాయికి జ్వరం అని చెప్పి జస్ట్ ఇలా పడుతున్నాడట, ఆ ఒక్క రీజన్ చూపించి మీరు అటెండెన్స్ పెట్టుకోకూడదు. మీరు వార్డులో ఒకసారి అడగండి. 8 గంటల నుంచి 12 గంటల వరకు మగవారు వార్డులో ఉండకూడదని చెప్పామా లేదన్నా? ఎవరైనా చెప్తారండి. ఇప్పుడు అబ్బాయి తీసుకొచ్చిన అదే చెప్తాడు. మీరే బుక్ అవుతారు, మీ పేషెంట్లే బుక్ అవుతారు. మీరు బెదిరించొద్దు వాళ్ళు, మీరు బుక్ అవుతారు అని. మీరు బెదిరించొద్దు వాళ్ళని, ఇలా చెప్తే బుక్ అవుతారు, అలా చెప్తే బుక్ అవుతారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా కొన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పుకునేది ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి. ఇది ఒక సమస్యల పుట్ట అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ కదిల్చినా ఏదో ఒక సమస్య కనిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా జరిగిన సంఘటన చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం ఒక పేషెంట్ ని గైనిక్ వార్డ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ పేషెంట్ కి గర్భసంచిలో కణితి ఉండడం వల్ల ఆపరేషన్ అవసరం అని చెప్పి ఆ పేషెంట్ ని జాయిన్ చేసుకున్నారు. అయితే ఆపరేషన్ జరగకుండానే ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేశారంటూ కూడా పేషెంట్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అండి? మీ పేరు? సాయిరామ్ అండి నా పేరు. ఇప్పుడు పేషెంట్ మీకు ఏమవుతారు? మా అమ్మగారు అండి. అసలు ఏం జరిగిందండి? అయితే మా అమ్మగారికి రాజమండ్రిలో చూపించాను. ఫస్ట్ కణితులు ఉన్నాయి, కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళండి, బెటర్ ఉంటుంది మీకు అని చెప్పి అన్నారు. తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చూపిస్తే ఆవిడ ఆపరేషన్ పడుతుంది అని చెప్పేసి జాయిన్ చేసుకుందాం, అడ్మిట్ అయిపోండి అని చెప్పి అడ్మిట్ చేసి కేస్ షీట్ తీసుకున్నారు. అంతా అయిపోయింది. టెస్టులు రాశారు, టెస్టులు కూడా చేయించేసామండి. ఇక్కడ ఉండే టెస్టులు చేయించమన్నారు, టెస్టులు కూడా చేయించేసామండి. 10 days అయిందండి మనం జాయిన్ అయ్యి. 10 daysలో మొత్తం మొక్క టెస్ట్కి బెంగళూరు వెళ్ళాలన్నారు, అది కూడా వెళ్ళి వచ్చేసిందండి. అన్నీ అయిపోయినాయి. ఆపరేషన్ కూడా పెట్టేస్తాము, అతి త్వరలో టెస్టులు అయిపోయి వచ్చేస్తే ఆపరేషన్ పెట్టేస్తామని అన్నారు. అయితే నాకు ఫీవర్ ఉందండి. నాకు ఫీవర్ ఉండడం వల్ల పేషెంట్తో పాటు తోడుగా వచ్చి ఉండేది నేనే అండి. అయితే మా అమ్మగారు పక్కన బెడ్ ఖాళీ ఉందని చెప్పేసి నాకు ఫీవర్ ఉండడం వల్ల నేను ఇంకా కిందకి వెళ్ళలేక జస్ట్ అప్పుడే ఒక్క నిమిషం అండి అలా పడుకున్నాను. జస్ట్ పడుకోగానే మేడం గారు వచ్చేసి ఎవడాడు మంచం మీద అది ఇది అని చెప్పేసి కేకలేసారండి. వెంటనే నేను లేచిపోయి బయటకు వచ్చి, మేడం సారీ మేడం, నా నీరసంగా ఉందని చెప్పి జస్ట్ ఇప్పుడండి ఒక్క నిమిషం అని చెప్పి అన్నాను. మా పక్కన బెడ్ లేడీస్ ఉంటారు, వీళ్ళు కూడా చెప్పారు కుర్రాడికి బాగాలేదండి పాపం ఇప్పుడే పడుకున్నారంటే, మీకు సిగ్గు లేదా అని చెప్పేసి వాళ్ళని కూడా అనేసి తర్వాత నేను అర్జెంట్గా డిశ్చార్జ్ చేసిండి అన్నారండి. అదేంటి మేడం డిశ్చార్జ్ చేయడం ఏంటండి, నేను ఒక్క నిమిషం బెడ్ పైన పడుకుంటే డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి వెంటనే అన్నాను. మేడం సారీ మేడం, నా తప్పు అయితే నన్ను తిట్టండి, కానీ మేడం పేషెంట్ ఏం చేస్తారు, ఆమె డిశ్చార్జ్ చేయడం ఏంటండి, నేను వెళ్ళిపోతాను కదా, కిందకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కిందకి వచ్చేసాను. సరే ఏదో కోపంలో అప్పుడు అన్నారేమో మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారేమో అనుకున్నాను. అప్పటికి అమ్మది చూడకుండా వెళ్ళిపోయారు, అమ్మ కేసు చూడకుండా వెళ్ళిపోయారు. సరేమో వదిలేసే రేపు చూస్తారేమో, ఇలా ఏదో కోపంలో ఉన్నారు అనుకున్నాను. నెక్స్ట్ ఆ రోజంతా మరి డిశ్చార్జ్కి ఎవరు రాలేదు, నెక్స్ట్ డే కూడా ఎవరు రాలేదండి. నెక్స్ట్ అంటే 26వ తారీఖున నేనేమో ఆ రోజే ఇంకా నాకు ఫీవర్గా ఇంకా అవ్వట్లేదు అని చెప్పి నేను రాజమండ్రి వెళ్ళిపోయి మా తమ్ముడిని పెట్టాను ఇక్కడ. ఇంకా 26వ తారీఖునేమో డైరెక్ట్ వచ్చి హౌస్ సర్జన్ ఉంటారు కదా, వచ్చేసి డిశ్చార్జ్ రాశారు. డిశ్చార్జ్ చేస్తే నాకు తమ్ముడు ఫోన్ చేసి డిశ్చార్జ్ చేస్తారని అలా అంటే ఎందుకు చేశారని చెప్పి నేను మేడం కాల్ చేశాను. అది హౌస్ సర్జన్కి కాల్ చేస్తే ఆవిడంటారు, మొన్న అయింది కదండి, మొన్న మీరు బెడ్ మీద పడుకున్నానికి మేడం తిట్టారు కదండి, దానికి చాలా కోపంగా ఉన్నారు, మీరు వెళ్ళిపోయి 2 వారాల తర్వాత వచ్చి ఆవిడని బతిమాలుకుంటే చేస్తాము. మీరు డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని కలిసారా? తర్వాత కలుదానికి లేదండి, నేను వచ్చేసరికి ఆఫ్టర్ 5 అయిపోయిందండి. 5 అయిపోతే ఇలాగా మేడం కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఇవ్వనంటున్నారు. కాంటాక్ట్ ఇవ్వము, మేము ఇలా చేయము. సరే అండి ఉంటాను, నేను హాస్పిటల్ ఉండిపోయి రేపు మార్నింగ్ మేడంని కలిసి మాట్లాడుకుంటానంటే, ఉండదండి ఇలా ఉండకూడదు, మేము డిశ్చార్జ్ పెట్టేసామని చూపిస్తాం, మేము ఉంటే కనుక మళ్ళీ మీ మీద కేసు పెడతాం అన్నట్టు మాట్లాడారు. అంటే కేవలం మీరు ఆ బెడ్ మీద పడుకోవడం ఒక్కటే వాళ్ళ సమస్య అని చెప్పారా? ఆ ఒక్కటే సమస్య అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి మరి చెప్పారండి. ఇప్పుడు పేషెంట్ కి వేరే ప్రాబ్లం ఉంది, 2 వారాల తర్వాత రండి అని కదా కాదు, మొత్తం ఇవ్వండి టెస్ట్లు అన్నీ అయిపోయినాయి. టెస్ట్లు మనకి ఇచ్చేసారు, వెనక్కి ఇచ్చేసి డిశ్చార్జ్ లెటర్ అని దాని మీద రిక్వెస్టెడ్ బై దిస్ పద్మజ అని చెప్పేసి ఆవిడ చేయించుతున్నారు అని చెప్పి రాసేసి, ఎందుకు కారణం నాకు రీజన్ చెప్పండి అంటే, మీరు ఆ రోజు మేడం తిట్టారు, మేడం కోపంగా ఉన్నారు, ఆ బెడ్ మీద పడుకున్న దానికి మీకు పంపించేస్తామని చెప్పి క్లియర్ గా 2 వారాల తర్వాత వచ్చి బతిమాలుకోవాలంట. ఓపీ తీసుకుని మళ్ళీ ఓపీ తీసుకుని రావాలంటున్నారు. అది ఇప్పుడు మామూలుగా అంటే డైరెక్ట్ వచ్చేసి కదండి, ఒకళ్ళు పంపించాలి అయితే ఇంటికి పంపించాలా కాకుండా దీనివల్ల మిమ్మల్ని పంపిస్తున్నాం అని చెప్పి మరి అన్నారు వాళ్ళ హౌస్ సర్జన్స్. మీకు అంటే మీరు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడడం కానీ అడగడం కానీ చేశాను. అడిగి మేడం గారు నెంబర్ ఇవ్వమంటే ఇవ్వనన్నారు. సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆవిడ కూడా లేరు అప్పుడు. ఇంకా మేడం గారు కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఇవ్వనన్నారు. తర్వాత ఇంకా మేము ఉంటామంటే ఇక్కడ ఉండనివ్వలేదు. ఇంకా రాజమండ్రి కదండి, అమ్మగారికి ఇంకా తీసుకెళ్ళిపోయి ఇంకా ఆవిడకి బాగోపోతే ఇంకా అక్కడ ఆవిడ ఉంచేసి నెక్స్ట్ డే ఫోన్ చేసినా కూడా ఇంకా రెస్పాండ్ లేదండి. ఇంకా అంటే మీకు మళ్ళీ కూడా ఇచ్చేసాము, ఆరోగ్యశ్రీ కూడా అయిపోయిందండి, బ్లడ్ కూడా ఇచ్చేసాము.
బ్లడ్ కూడా నా ఫీవర్ ఉందని చెప్పి నాకు బ్లడ్ తీసుకోవాలంటే మా అన్నయ్య ఇచ్చాడు, బ్లడ్ వచ్చి ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారని. వాళ్ళతో ఏమో మరి డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కూడా నాకు వెనక్కి ఇచ్చేసారు. బ్లడ్ ఇచ్చింది మీరే కదా, నేనండి. సో అప్పుడు అంటే మీకు తెలుసా ఆమెకి సర్జరీ అవసరము చెయ్యాలి అనేసి మీరు క్వశ్చన్ చేయడం జరిగిందా మరి? జరిగింది మేడం. నేను బుధవారం వచ్చాను మేడం, మార్నింగ్ 11:30 అయింది. 11:30 అయిన తర్వాత భోజనం చేశారని అడిగితే భోజనం చేశాను మేడం అంటే బ్లడ్ తీసుకున్నారు. తీసుకుని డోనర్ పేరు కూడా చెప్పి నా పేరు చెప్పి బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. నేను ఆ రోజు నైట్ వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడికి ఫ్రైడే ఫోన్ చేశాను. తమ్ముడు ఆపరేషన్ అయిందా, రేపే కదా ఆపరేషన్ అన్నామంటే మా తమ్ముడు అని లేదని ఆపరేషన్ కాదు మేడం గారు డిశ్చార్జ్ రాశారట. అదేంటే డిశ్చార్జ్ రాయటం ఏంటి, అలా రాయకూడదు కదా, ఆపరేషన్కి నీకు సంబంధించిన అన్ని టెస్టులు అయిపోయినాయి, నేను బ్లడ్ ఇచ్చాను అన్ని అయిపోయినాయి కదంటే మొన్న మంచం మీద పడుకున్నాను కదండి, దాని మీద కోపంతో డిశ్చార్జ్ రాశారు. కేవలం ఈ అబ్బాయి ఆ బెడ్ మీద వాళ్ళ మదర్ పక్కన బెడ్ అయితే ఏదైతే ఖాళీ ఉందో కేవలం తనకి జ్వరంగా నీరసంగా ఉండడం వల్ల ఆ బెడ్ మీద పడుకున్న ఒక చిన్న రీజన్ చూపించి సడన్ గా ఆపరేషన్ అవసరమైన పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకురమ్మని చెప్పినప్పటికీ కూడా వీళ్ళైతే సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే చిన్న ఇష్యూని పెద్దది చేసి వాళ్ళ మదర్ ని డిశ్చార్జ్ చేశారు. సో ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఆపరేషన్ చేసినా దాని మీద చూపిస్తారు. మేము మళ్ళీ ఈ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయము, కాకపోతే ఇలాంటి సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి, ఎవరు బయటకు రాకపోనప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు అందరికీ తెలియాలన్న ఒకే ఒక రీజన్ తో మేము మీడియా ముందుకు వస్తున్నామంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. అలాగే కేవలం మనకి తన సమస్యను చెప్పడానికి రాజమండ్రి నుంచి కాకినాడ వరకు వచ్చారు. సామాన్య ఆసుపత్రి అంటే సామాన్య ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇదే ఒక నిదర్శన. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.